గాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా రాత్రికాల సమయంలో పునరుద్ధరణ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? బాగుండాలండి. ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తల్ల ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు కూడా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుమారక్క మరి నిన్నటి దినాన్ని ఇండియా వెళ్ళి ఉన్నారు. ప్రయాణం అంతట్లో కూడా ప్రభు సహాయం చేసి క్షేమకరంగా గృహం చేర్చారు. వారి కొరకు మరి ఏ నిమిత్తం అయితే వెళ్ళారో ప్రార్థన చేయండి అందరూ కూడా. రేపు రాత్రి తమ్ముడు జీవన్ బయలుదేరి దేశం వస్తూ ఉన్నాడు. ప్రయాణం కొరకు అందరూ ప్రార్థన చేయండి. మంచి ప్రయాణంలో మరి దేవుడి దేశం తోడుకొచ్చేలాగా పని చేసుకుంటూ ఆయన పనిలో బలంగా వాడబడేలాగా అందరూ కూడా ప్రార్థించండి. అలాగే 27వ తారీఖున మరి ఇద్దరు దైవజనులు బయలుదేరి దేశం రాబోతూ ఉన్నారు కనుక ఈద్ హాలిడేస్లో జరిగే మీటింగ్స్ కొరకు కూడా అందరూ ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా అందరూ ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నిశ్రేష్టమైన ఘనమైన నామనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ యొక్క పునరుద్ధరణంలో కూడి మరొకసారి ఈ విధంగా నేను ఆ మనస్తుతించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నేను ఎక్కడ వారము ఏపాటి వారము నీ కృపలో మనందరినీ భద్రపరిచి నేను ఏకపరిచి ఐక్యపరిచి నీ సన్నిధిలో ఈ విధంగా నేను ఆరాధించుకునే కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగో అన్ని విషయాల్లో మీరు సహాయం తెచ్చండి. కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. వచ్చిన పిల్లలందరినీ మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. వారు ఏ సమస్యలతో వచ్చారో ప్రభా, నేను సమస్తం మీకు మరపడిచి ఉండగా నేను వారికి సమీపంగా ఉండి వారి ప్రార్థనలు ఆలకించి నేను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. బలహీనంగా ఉన్నట్లయితే మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు ప్రభా. ఎదుగో తండ్రి ప్రభా, నాయన నీకు వందనాలు. ఎదుగో సన్నుబాబు తండ్రి ప్రభా, నేను నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాహనం చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. వాహనం ద్వారా అనేక మందిని సందుకు తోడుకు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎదుగో తండ్రి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎదుగో దినదినము తండ్రి మీరు సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న విధానానికి స్తోత్రాలు. మా సంఘంలో ఏదైతే కొరత ఉందో ఆ కొరతలన్నీ మీరు తీసివేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో తండ్రి ప్రభా, నేను ఇదిగో నన్ను సన్నిధిలో ప్రభా, నేను వచ్చిన పిల్లలకు ఆహారం వండటానికి సరైనటువంటి నేను ఆ యొక్క పాత్రల గిన్నెలు లేవు ప్రభా. నేను ఇదిగో పొయ్యి లేదు తండ్రి. నేను ఉన్నాయి కానీ అవి చాలా పెద్దవైపోయి దాన్ని వాడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థించాం తండ్రి ప్రభా. ఇదిగో సహోదరుడు ప్రభా ఉదయ్ గారి ద్వారా ప్రభా ఇదనం తండ్రి నాయన ఆ యొక్క వంట పాత్రలు నేను స్టవ్ కొనివ్వటానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఎంతైతే ధనాన్ని నీ కుమారుడు హెచ్చించాడో ప్రభా, నూరంతల ప్రతిఫలన వారికి దయచేయమని మీరు ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, నేను ఇంకా అనేక విధాలుగా నీ పనిలో సహకరిస్తూ ఉన్నాడు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగో అన్ని విషయాల్లో మీరు సహాయం దయచండి. సహోదరుడు చేస్తున్నటువంటి నాయన పనిలో మీరు తోడుగుండండి. ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. అన్ని విషయాల్లో మరి ప్రభా మీరు దీవెనకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభా, సంఘంలో ఉన్నటువంటి పెద్దలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లని బట్టి ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి ప్రభా నేను అన్నయ్య చంద్రపాల్ గారిని బట్టి ప్రభా నేను ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్నప్పటికీ మీరు బలపరిచి నీ సందుకు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో సన్నుబాబుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా కుమారుడు సందీప్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వాయిద్యాల ద్వారా నీ నామను మహింపరుస్తుండగా మీరు నాయన ప్రభా వారు వాయిస్తున్నటువంటి వాయిద్యాలపై నాయన స్తుతి గీతాలపై మీరు ఆశీర్వాదమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగే సామెలో కోయిరు వారు వచ్చి పాటలు పాడి ఉండగా మంచి స్వరాల వారికి దయచేయండి. ఏకస్వరంతో అందరూ పాటలు పాడి నీ నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి కీర్తన భాగం వచ్చినటువంటి బిడ్డలో మీరు ఉండండి. నేను కీర్తన భాగం చేయడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న వారిలో, సాక్ష్యాలు చెప్తున్న వారిలో మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నడిపిస్తున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా కూడుకు నడిపించడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. ఇదిగో వాక్యం చెప్తున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మశక్తితో నేను ప్రభా మాకు కావలసినటువంటి మాటలైనా ప్రభా నేను వినటానికి, మాటల ద్వారా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో
తండ్రి ప్రభా, నేను ఇద్దరం తండ్రి నాయన నా జీవితంలో నన్ను ప్రేమించి మరొక దయా కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరమైన దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా. ఈ సంవత్సరమైన దయా కిరీటంలో మీ దయను మాకు కిరీటంగా చేసి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రతను మాకు దయచేయండి. నీ పనులు నమ్మకంగా నాయన ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్న స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, రేపటి దిన నా కుమారుడికి ఇస్తున్నటువంటి దయా కిరీటాన్ని బట్టి స్తోత్రాలు. సందీప్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన వయసులో ఉన్నాడు ప్రభా, యవ్వన ప్రాయంలో ఉన్నాడు తండ్రి ప్రభా. ఇదిగో యవ్వన కాలంలో తండ్రిని కాడి మోయటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ పనిలో బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగా బిడతా తండ్రి మీరుండండి, నీ కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నీ పనిలో నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి, ఇంకా ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారందరిని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన, ఈ దినం తండ్రి నా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ పిల్లలు అందరూ వచ్చారు ప్రభా. అందరిని బట్టి స్తోత్రాలు. వారు రావటమే కాదు ప్రభా, ఇదిగో నాయన మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి నాయన వారు కూడా స్తుతించాలని, నేను ఇదిగో విశేష తెలియపరచాలని, అంత మాత్రమే కాదు ప్రభా, వారికి నాయన ఏదైతే తీసుకుని వచ్చారో ప్రభా, వారికి తోచిన దాని అంతటినీ కూడా మీరు ప్రత్యేకపరచండి. నేను ఇదిగో మా కొరకు వారు ఎంతైతే ధనాన్ని హెచ్చించారో ప్రభా, నేను వారికి నూరంతల ప్రతిఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా. ఇదిగో అన్ని విషయాలు నీ కృపను అనుగ్రహించండి. కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి నేను మీ అధ్యక్షతలో ఈ క్రూడుకు ప్రభా దీవెనకరంగా జరిగించమని, ఇదిగో ఈ ఆదివారం తండ్రి ప్రభా ఎక్కడెక్కడైతే ప్రాంగణాల్లో నేను ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి ప్రభా, క్రమంగా జరగటానికి, మర్యాదకరంగా జరగటానికి, దీవెనకరంగా జరగటానికి, నూతన తీర్మానాలతో నీ పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. కృప వెంబడి కృపనిస్తూ ఉన్నారు తండ్రి, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో లాంటి డేస్లో ఉన్నాం తండ్రి ప్రభా, నేను ఇదిగో శ్రమ దినాల్లో ఉన్నాం ప్రభా, నేను ఉపవాసాలు ఉంటూ ఉన్నాం ప్రభా. ఎందు నిమిత్తం ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తూ ఉన్నాము సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మా హృదయాలను శుద్ధీకరించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మా హృదయాన్ని ప్రభా ఉపవాసంలో పశ్చాత్తాపంతో కడుక్కోవడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. తెలిసి తెలియక మేము ఏమన్నా పొరపాట్లు చేసిన ప్రభా, ఏదన్నా మాట్లాడిన ప్రభా, నేను ఇదిగో మా సహోదరులను కానీ మా సహోదరులను కానీ నేను ఏదన్నా విషయంలో తండ్రి నేను ఇబ్బంది పెట్టిన దయతో మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థిస్తాను స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీరు ఒకరినొకరు క్షమించిన ప్రకారం ప్రభా, ఒకరినొకరు ఆదరించిన ప్రకారం మేము కూడా క్షమించుకుని ఆదరించుకుని నేను ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఐక్యతలో ముందు కొనసాగడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ఆయన ప్రభా, ఈ తేజమిడి పెంతకోస్తు ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నీ పిల్లలందరూ కూడా సంతోషంగా ఆనందంగా వచ్చి ఈ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి నీ దైవజనులు ప్రభా, జాయి గారు ప్రభా, రాజా గారు తండ్రి ప్రభా 27వ తారీఖున బయలుదేరి దేశం వస్తూ ఉన్నారు ప్రభా. నేను ఇక్కడ ఉన్న దినాలు మీ కాపుదల భద్రతను దయచేయండి. వారు ఎక్కడెక్కడైతే వాక్య పరిచర్య చేయబోతూ ఉన్నారో నూరంతల ఆత్మతో వారిని నింపు తండ్రి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, నేను ఇదిగో తండ్రి నాయన ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఆరాధనలో కూడా మీరు తోడుగుండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఉపేంద్రన్నయ్య గారు కూడా దేశం వస్తూ ఉండగా తండ్రి ప్రభా, నేను ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండి ప్రత్యేక పరిస్థితి ప్రభా ఒక నూతనమైన వర్తమానాలతో ఈ దేశం తోడుకుని వచ్చి ఆ వర్తమానాల ద్వారా నీ పిల్లలందరూ కూడా ఆ వాక్యాన్ని హృదయంలో నింపుకొని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా తండ్రి ప్రభా మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. మాకున్న సమయంలో కొడుకు దీవెనకరంగా జరిగించుకుని ప్రభా ఒక నూతన తీర్మానంతో ఈ దినం మేమందరము తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మీ సన్నిధిలో మీ అస్సలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాం కన్న తండ్రి, ఆమెన్ ఆమెన్. ఈ యొక్క సమయాన్ని రాజ్ కుమార్ గారికి ఇస్తూ ఉన్నాను. మంచిది, మన ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము. ఇప్పుడు పాటలు పాడుకుని దేవుని నామమున స్తుతిద్దామండి. కోరి వారు వచ్చి పాటలు పాడవలసిందిగా వారికి మనం చేస్తా ఉన్నాం. త్వరగా రండి. వచ్చిన పాటలే అండి. దినమల్లనే పాడిన కీర్తించిన నీరు నమ్మకం నేను తీర్చగలను పాడి పాడి దినమెల్ల కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియా
ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడినా కీర్తించనా, నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చుట నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడినా కీర్తించనా, నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, నా బలహీనతయందు నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడినా కీర్తించనా, నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. మేలులు నీ మేలులు అని పాట పాడి అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం, ఆరాధించుకుందాం. మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంతవరకు
మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా నిన్ను గొర్రెపిల్ల మనసయ్యా ఏసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా నిన్ను గొర్రెపిల్ల మనసయ్యా ఏసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా నిన్ను గొర్రెపిల్ల మనసయ్యా ఏసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా శ్రమలలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా శ్రమలలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా పావురము మనసయ్యా ఏసయ్యా పావురము మనసయ్యా నిన్ను పావురము మనసయ్యా ఏసయ్యా పావురము మనసయ్యా నిన్ను పావురము మనసయ్యా ఏసయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను
మంచి స్నేహితుడయ్యావయ్యా. ఆత్మతో సర్జించారని మర్చిపోకుండా కృతజ్ఞతలు ఆయన కొండల్లో ఉన్నప్పుడు మర్చిపోయినటువంటి దేవుడు కాదు. దావీదు ఉన్న శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మర్చిపోయిన దేవుడు కాదు. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. మనకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ పక్కన
మా ప్రాణము వరకు మరచిపోలేమయ్యా మా ప్రాణము వరకు విడచిపోలేమయ్యా యేసయ్యా మా యేసయ్యా మా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మా యేసయ్యా విడచిపోలేమయ్యా మరచిపోలేమయ్యా. వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, నేను ఇదిగో తండ్రి ప్రభు, మా ప్రాణమున్నంత వరకు తండ్రి అవునయ్యా. ఈ మట్టిలో చేరేంత వరకు అవును నేను దేవా. ఇదిగో మిమ్మల్ని విడిచిపోమయ్యా, అవును తండ్రి. మిమ్మల్ని మర్చిపోమయ్యా. అవునయ్యా. నేను మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప అవును మాత్రమే. దేవా. నీ కృపతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వందనాలయ్యా. ఇదిగో తండ్రి స్తోత్రం. పునరుద్ధరణ కూడికలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటే నీ కృప. ఇది అందరికీ లేని గొప్ప ధన్యతను మాకు ఇచ్చారయ్యా. ఇదిగో వందనాలయ్యా. తండ్రి ప్రభా, ఈ యొక్క అవకాశం ఉండి కూడా అనేక మందిని సందుకు రాలేకపోతూ అవును వ్యర్థంగా ప్రభా. తిరుగుతున్నారు. స్తోత్రం. వారితో మీరు మాట్లాడండి ప్రభా. మాట్లాడు. ఇదిగో మీది గొర్రె పిల్ల మనసయ్య ప్రభా. దేవా. ఇదిగో మీది పావురం లాంటి మనసు తండ్రి ప్రభా. అవును. మీరు ప్రేమించే మనసయ్య. అవును స్తోత్రం దేవా. యేసయ్యా. ఇదిగో ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఇహలోకంలో లేదయ్యా ప్రభా. అవును. ఈ ప్రేమ కేవలం మీ దగ్గర మాత్రమే దొరుకుతుందయ్యా. అవును. ఇదిగో మీ సన్నిధికి వస్తే చాలయ్యా. అవును నాయన దేవా. మిమ్మల్ని ఆరాధిస్తే చాలు తండ్రి. మీ అవును. ప్రేమను పొందుకుంటాం తండ్రి ప్రభా. స్తోత్రం. నాయన మీలాంటి మంచి ప్రేమ నాయన ప్రభా మేము కూడా పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి ప్రభా. స్తోత్రం. మీరు సహాయం దయచేయండి. దయచేయండి. ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో మాలో శ్రమలు వస్తూ ఉన్నాయేమో, అగ్ని లాంటి శ్రమలు వస్తూ ఉన్నాయేమో ప్రభా. ఇదిగో షడ్రక్ మేష అభ్యర్థనగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారు కాలిపోకుండా కాపాడిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను పేతురు జలమల్లో వెళ్తూ ఉన్నప్పుడు ములుగుపోకుండా తండ్రి మీరు చేయి పట్టి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ప్రభా. నాయనా. వందనాలు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. స్తోత్రాలు. నాయనా మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలయ్యా. ఇదిగో శ్రమ దినాల్లో మేము ఉన్నాం ప్రభా. అవునయ్యా. మీరు చేసినటువంటి శ్రమలు, మీరు అనుభవించినటువంటి బాధలు తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభా. అవునయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన మేము ఏ విధంగా జీవించాలో తండ్రి నేను మీరు ఒక మాదిరిని మా ముందుంచారు ప్రభా. వందనాలు. నేను ఆ విధంగా మేము జీవించి మీ కృపను పొందుకునే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ఎవరు ఏ అవసరాలతో వచ్చారో ప్రభా, అవునయ్యా. ఆక్రలతో వచ్చారో ప్రభా. అవును దేవా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన మీరు సమస్తాన్ని విడుదల ఇచ్చే దేవుడు తండ్రి ఆమేన్. స్తోత్రాలు. అవునాయనా. ఇదిగో దావీదుకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా. దేవా. ఇదిగో మా అమ్మ కూడా తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తుతులు. ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి. అనుగ్రహించి. ఇదిగో జరిగే కార్యక్రమం అంతా మీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. దేవునికరంగా జరిగించండి. మీ పిల్లల హృదయ వాంఛలను మీరు తీర్చి ప్రభా. ఒక నూతన తీర్మానంతో నూతన అనుభూతితో తండ్రి ప్రభా ఈ ప్రాంగణం నుంచి తిరిగి వెళ్ళే కృపను వారందరికీ అనుగ్రహించండి. అనుగ్రహించి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఇంతవరకు కూడా మనం పాటలు పాడుకుని దేవుని స్తుతించడం జరిగింది. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందామండి. దయచేసి అందరు నిలబడండి. అందరు నిలబడి ఉండగా కీర్తన గ్రంథము 119 అధ్యాయము 49వ వచనం నుండి 70వ వచనం వరకు
చదువుకుని రండి. కాదు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 49 నుంచి 64 వరకు చదువుకుందామండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడునైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలను హేతువులాయను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ననుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందుననియు నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నా శాసనముల తట్టు నీ శాసనముల తట్టు మరల కొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములను నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకొనుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడను. నీ యందు భయభక్తులు గల వారి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము. చదివిన చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి నీలవేణి గారికి సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సాక్ష్యముల టైం అండి. ఎవరన్నా సాక్ష్యములు చెప్పాల్సిన వారు ఉంటే కనుక మీ ప్రార్థన విజ్ఞాపనలు కానీ సాక్ష్యములు కానీ ఎవరైనా వచ్చి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాము. ఎవరైనా ఉన్నారండి? రండి. మరి దైవ సేవలకి పాస్టర్ గారికి అమ్మగారికి వందనాలు చెప్పుకుంటున్నాను. మరి సంఘ బిడ్డలందరికీ వందనాలు చెప్పుకుంటున్నానండి. కానీ నాకు పని చానాల మట్టి సంవత్సరం దాటేస్తుందండి, పని దొరకలేదు. కానీ దేవుడు ఒకేసారి 2 పనులు ఇచ్చాడండి.
దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. చిన్న ఆ పనిలో ఎప్పుడు కూడా నిక్షేమం నిలబడేలాగా అందరినీ ప్రార్థించమని అడుగుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడిది. మేడం డెలివరీకి వెళ్తుందండి. మేడం తల్లి బిడ్డ క్షేమం గొచ్చేలాగా ప్రార్థన చేయండి. వందనాలు. ఇంకెవరైనా ఉన్నారండి సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు? ఒకవేళ లేనట్లయితే కనుక తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. ఎవరు వస్తున్నారు? వాళ్ళు పాడతారా? ఇక్కడ ఒక ప్రత్యేకమైన పాట ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు పాడతారా? రండి 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 రండి. మ్యూజిషియన్ ఎటు వెళ్ళిపోయారు? రండి రండి, ఇది హోల్డ్ చేయి తమ్ముడు. క్షణమైన బ్రతుకలేనయ్యా, నేనేమై ఉన్నానో నాకై ఉన్నానో కేవలం నీ కృపే యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా నన్ను లేవనెత్తింది నీ కృపా, నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తింది నీ కృపా, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్, నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా, నేనేమై ఉన్నానో
కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా దిక్కులేని నాకు సర్వము నీవై నన్ను ఆదరించింది నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై నన్ను ఆదరించింది నీ కృపా మటరాని నాకు రాగమునిచ్చి నీ కృపలో కొనసాగించావు మటరాని నాకు రాగమునిచ్చి నీ కృపలో కొనసాగించావు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నేనేమయ్యున్నానో నాకయ్యున్నానో కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా హల్లెలూయా ఇక్కడ పాట పాడి వినిపించినటువంటి స్వప్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. హ్యాపీ న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, అవునా కదా? కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అయిందండి, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. నిన్నటితోటి పాత సంవత్సరం అయిపోయింది, ఈ రోజుతోటి కొత్త సంవత్సరం మళ్ళీ మొదలైంది. ఎవరికి అర్థమైంది? అర్థమైందా? ఓకే, మంచిది. అయితే మన మధ్యన మనందరి తరపున గ్రీటింగ్స్ చెప్పడానికి చంద్రపాల్ అన్న గారు ఉన్నారు. మనందరి తరపున, ఎందుకంటే మన అందరికి కూడా విష్ చేయాలని చెప్పేసి అందరికీ ఉన్నది. మనం కిందకి వెళ్ళిన తర్వాత మనం అందరం ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా విష్ చేద్దాము. మనందరి తరపున చంద్రపాల్ అన్న గారు వచ్చి విష్ చేస్తారు అన్నారండి. అన్న విషయం కూడా మీరే చెప్పండి. చెప్పలేదు నేను న్యూ ఇయర్ అన్నాను కానీ ఏంటి విషయం అనేది అసలు చెప్పలేదు. నేనే చెప్తానండి. దేవునికి మహిమ కలిగిన కాక ఎక్కువ కాదు. నేను సహోదరుడితో కేవలం 3 నిమిషాలని చెప్పాను, ఎందుకంటే వాక్యానికి మనం సమయం ఇద్దాము. 3 నిమిషాల్లోనూ నేను చెప్పాలనుకున్నది చెప్పాలి. ఈవేళ మంచి శుభదినం. ఎందుకంటే అంటే శుభదినము అని వాక్య రూపంలో చెప్తే ఇంకా బాగుంటుందని ఉంది నాకు. ఒకసారి వాక్యం చూద్దామండి. 139వ కీర్తన తీద్దామండి. 139వ కీర్తన. కీర్తన ఓకే, 13 వచ్చాము. 2 సెకండ్ లైన్ కాడి నుంచి చదువుదామండి. నా తల్లిగా అక్కడి నుంచి చదవండి.
ఆ. నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అవును, ఈ కార్యములు ఆశ్చర్యకరములు. అవును, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చాలండి. ఈ వచనం ఒకటే, ఈ వచనం గురించి చెప్తున్నాను. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మన తల్లి గర్భమునందు నిర్మించేవాడు, మనల్ని కలుగు చేయవాడు ఎవరై ఉన్నారండి? ఆయనే. హల్లెలూయా. అందరినేనమాట, అందరికీ, మనందరికీ ప్రత్యేకమైన స్థానం ఈ దినాన్నే, ఏదో ఒక దినాన్నే వస్తూ ఉంది. ఆ జన్మింపచేసే భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. అయితే ఈ దినాన్ని మనకందరికీ ఇచ్చినటువంటి మంచి భాగ్యం ఏంటంటే, మనలందరినీ నడిపిస్తున్నటువంటి మనమందరము మరి కాపరి తోటి వెళ్ళే మనమందరం ఎవరికండి? గొర్రెలము. ఓకే, షెపర్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడైతే ఆ కాపరి వెళ్తూ ఉంటాడో మరి ఆ గొర్రెలు కూడా ఆయనతోటి వెళ్తూ ఉంటాయి. ఆయన ఎక్కడైతే మేపుతూ ఉంటాడో, ఎలాగైతే మేపుతూ ఉంటాడో, ఏది మంచి పోషకాహారమో అవన్నీ చేసే వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయనను కనిపెట్టుకుని ఉంటాయంట కదండి గొర్రెలు. ఆ రీతిలో ఈ దినాన్న మన ప్రియులు, మన ప్రియ సంఘ కాపరి ప్రియులు బిషప్ అయ్య గారు రాజ్ కుమార్ గారిని బట్టి దేవునికి అందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి కూడా. హల్లెలూయా. దేవుడు ఆయనను కలుగు చేసిన విధానాన్ని బట్టి, ఆయనను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, అందుకనే దావీదు గారు ఈ మాటలన్నీ చెప్తూ ఆఖరికి అంటాడు కదండి, ఆఖరి మాటలను ఆఖరి వచ్చిన ప్రభువా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకును, నేను ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఇది మనందరికీ కావాల్సిందండి. అందుకనే మనం ఎంత విలువైనటువంటి వాళ్ళము ప్రతి ఒక్కరం కూడా. ఈవేళ అయ్యగారి గురించి చెప్పడమే కాదు, ఇది మనందరికీ కూడా వర్తిస్తూ ఉన్నటువంటి వాక్యం ఇది. దావీదు మహారాజు అంతటి వాడే చెప్తున్నాడు. ఆయనకి ఏ లోటు లేనటువంటి వాడు. ఆయన ప్రభువా నువ్వు నన్ను నా తల్లి గర్భం నందు జన్మింపచేసావే, తర్వాత నన్ను ఇలాగా ఈ రీతిలో నిలబెట్టావే, అందును బట్టి నీకేం చెల్లించాలి? నాకు ఆశ్చర్యం వేస్తున్నది కాబట్టి అందును బట్టి నీకేం చెల్లిస్తాను అన్నాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే, అందుకనే దేవుడు తర్వాత వచనాల్లోకి వెళ్తే దీర్ఘాయుష్మాన్ భవ అంటమా. దీర్ఘాయుష్మాన్ భవ అన్నది సంస్కృతమైన పదము. ఆ దీర్ఘాయుష్మాన్ భవ అన్న మాటని మనం బైబిల్లో కూడా చూసి ఎంత దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు ఆయనకి. ఓకే, బైబిల్ గ్రంథంలో తీయండి, సామెతలు తీయండి. సామెతలు అది రెండు వచనాలు చూపించి నేను ముగించేస్తాను. సామెతలు 9వ అధ్యాయం అండి. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా వలన నీకు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని పుట్టించడమే గొప్ప భాగ్యం ఏమా. ఆయన మళ్ళీ దాన్ని అన్నాడు, నీకు ఆయుష్ని ఇస్తానయ్యా, దీర్ఘాయువుని ఇస్తానయ్యా. నీకు నా వలన అంటే ఎవరండి? నా వలన నేను కాదు కదా, నువ్వు కాదు కదా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు మనల్ని కలుగు చేశాడు. కలుగు చేసి కూడా అంటున్నాడు కదా, నా వలన నీకు ఎందుకు కలుగుతుందండి అంటే ఈవేళ మనం అందరం ఆ విషయం గురించి అక్కడికి వచ్చి కూర్చున్నాము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగునంటే నీవెప్పుడు నా సన్నిధిలో ఉంటున్నావు, నీవెప్పుడు పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నావు, పచ్చని ఏమంటారు పారే నీరు పక్కనే ఒలివ మొక్కల వలె ఉన్నావు నువ్వు అని అంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కొరకే బ్రతికితే అప్పుడు మనం ఏమన్నాడండి, అప్పుడు నేను దీర్ఘాయుషువు నా వలన నీకు కలుగును, నీవు జీవించే సంవత్సరములు. హల్లెలూయా. ఆయన సంవత్సరములు ఇస్తే ఓకే, ఆయన ఇస్తే ఆయన కొరకు బ్రతకాలి. అది ఇంపార్టెంట్ కదమ్మా. మనం ఒక మాట చెప్తాను, ఆయన ఇవ్వకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కరోనాలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారండి? వేల కొలది వెళ్ళిపోయారు, కొన్ని లక్షల కొలది అయితే ప్రపంచవ్యాప్తంగాను. మన చుట్టూ ఉన్నవాళ్ళు అనేక మంది. ఎన్నోసార్లు నేను అది అనుకున్నాను, ఎప్పుడు వస్తుందో కరోనా, ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు లేవలేము. కరోనా వచ్చిన వాడిని కూడా ఇంకొకరు సహాయం చేయకుండా వాళ్ళు ఏం చేశారండి,
ఒక గదిలో పెట్టేశారు. వాళ్ళు బ్రతికితే బ్రతికినట్టు, లేకపోతే శవాన్ని తీయాలి కదా. అయినప్పటికీ దేవుడు ఇక్కడ నా వల్ల నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరాలు అధికములు అవుతాయి కాబట్టి. అలా ఇంకో వచనం చదువుకుందామండి. ఇంకో వచనం చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. ఇందులోను చూద్దామే, ఒక్క వచనం అన్నమాట అండి. ఇది సామెతల గ్రంథంలోనే మొదటి అధ్యాయం అండి. అది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. 10వ అధ్యాయం 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము కదండి. ఆ తర్వాత సామెతల 3వ అధ్యాయము, ఇది ఇంపార్టెంట్, ఇది 3వ అధ్యాయము 2వ వచనము. అది దీర్ఘాయువునకు సుఖజీవంతో గడుచు సంవత్సరములకు శాంతిని నీకు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. అవి ఏంటవి? పై వచనం చూద్దామా? ఆ పై వచనం చదవండి ఎవరన్నామా? మొదటి వచనం చదవండి, 2వ వచనం చదవండి. నేను సామెతలో 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. నా కుమారుడా, ఆమేన్, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా. ఇప్పుడు ఆజ్ఞలు అనేటప్పటికి కేవలం 10 ఆజ్ఞలతోటే మనం ఇక్కడ ఉండాలన్నది కాదమ్మా. ఆజ్ఞలు అనేటప్పటికి దేవుని వాక్యం అన్నీ కూడా మనకు ఆజ్ఞలే, అవన్నీ కూడా వాగ్దానాలే, అవన్నీ కూడా మనం అనుసరించవలసిందే. అంటే దేవుడి అంటే సీదాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేది ఏంటంటే, నా వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే నీ ఆయుష్ నేను పొడిగిస్తాను. అటువంటి భాగ్యాన్ని మన ప్రియులు అయ్యగారికి దయచేయాలని. మరి ఇంకో విషయం ఏంటంటే, బాబుగాడు పిల్లడు సైడ్ అయిపోతున్నాడు. రేపటి దినాన్న యవనస్తులు దేని చేత శుద్ధిపరచుకుందరు అని రాయబడి ఉందండి. దేని బట్టి? వాక్యము చేతనే. ఈ వాక్యం గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. ఆ వాక్యము దేవుడు అయ్యగారికి ఇస్తే ఆ వాక్యమే యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. తమ నడత అంటే తన ప్రవర్తన, తన జీవిత విధానం, తన బ్రతికే కాలం అంతా ఏ విధంగానంటండి? దేని చేత అంట? దేవుని వాక్యం చేత. ఆ వాక్యంతో ఆ బిడ్డ పట్టబడాలి. తండ్రి బాటలో నడవాలి, తండ్రి అడుగుజాడల్లో. అబ్రహాముకి ఇచ్చినటువంటి సంతానం కుమారుడు ఏమయ్యాడు? ఇషాకు. అబ్రహాం కంటే గొప్పవాడయ్యాడు. అలాగా దావీదుకి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి ఎవరి సంతానం అన్న, మీ ఇంట్లో ఉన్నటువంటి సంతానం, నా ఇంట్లో ఉన్నటువంటి సంతానం, మనందరి బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్నదే మనందరి తాపత్రయం. ఆశ కలిగి ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పుకుందామా? నా బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదగాలి అన్నది. హల్లెలూయా. అది చాలా సంతోషం. ఈ 2 మాటలను నేను గ్రీటింగ్స్ పూర్వకంగా వారిని అభినందిస్తూ, దేవుడిచ్చినటువంటి ఆ దయా కిరీటాన్ని మళ్ళీ దేవుడు ఇంకో సంవత్సరం వాళ్ళకి దయచేంత వరకు కూడా ఆయన కాపుదల కుడి అడమల. ఏమండి, నడుస్తున్న మనం బండి నడిపితేనే చనిపోవట్లేదండి, లేకపోతే ఏమంటారు, మనం విమానంలో ప్రయాణం చేస్తేనే చనిపోము, నడుస్తున్నా కూడా చనిపోతామండి. అంతేగా సార్? నడుస్తున్నా కూడా, మొన్న ఎవరో నడుస్తూ వస్తున్నారు, ఏదో క్లిప్పింగ్ చూపెడుతుంది, బండి అక్కడి నుంచో తిరిగి వచ్చి ఇంత దూరంలో ఉన్నవాడిని గుద్దేసింది వచ్చి. ఆడెక్కడో దూరంగా నడుస్తున్నాడు పాపం, ఆడికి బండికి సంబంధం లేదు అసలు. అయినా సరే మరణము ఏమని రాయబడిందమ్మా? కిటికీలు గుండా వచ్చేస్తుంది, కిటికీ వచ్చేచున్నది. అందుకని ఈ కాలం అమ్మ చాలా దుర్భరమైనటువంటి కాలాలు అని చెప్పొచ్చు మనం. చాలా బ్రదర్ టైం అయిపోయింది సారీ. అందుచేత కాలం చాలా అంటే మనకి అనుకూలంగా కాలం మాత్రం లేదమ్మా. ఏ క్షణాన్నైనా సరే, ఇప్పుడు బ్రదర్ అదే చెప్తున్నట్టున్నారు, మనం ఏ క్షణాన్నైనా సరే మన జీవితం, మన రాకడ, మన పోకడ అన్నీ పోతాయి. కానీ మనం బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతుకుదాము. అటువంటి మంచి సేవ, అటువంటి బిడ్డలను పెంచుదాము. మన బిడ్డలందరూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే పాస్టర్ గారికి, అలాగే నా ప్రియ బిడ్డ కుమారుడు
సందీప్ కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పాస్టర్ గారిని బట్టి కుటుంబాంతటిని కూడా సమృద్ధిగా ఆశీర్వదం. ఎందుకంటే పెద్దోడు కాబట్టి ఆశీర్వదించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. సో సహోదరు నాతోటి ఎంతో కాలం నుంచి పనిచేస్తాడు కాబట్టి దేవుడు ఆయన సేవా పరిచర్య, ఆయన అనేక కష్ట నష్టాలు అనుభవిస్తున్నాడు. ఆయన డ్రైవింగ్ బహుగా చేస్తూ ఉన్నాడు, రాత్రనక పగలనక. ఏ సమయంలోనైనప్పటికీ, ఏ పరిస్థితుల్లోనైనప్పటికీ దేవుడి కాపుదల ఆ బిడ్డకి, ఆ చిన్న బిడ్డకి, కుటుంబాన్ని అంతటికీ కూడా దేవుడు దయచేయలాగిన ఈ కుటుంబం బాగున్నప్పుడు మనందరం కూడా సంతోషిస్తాం. మనందరి కొరకు ప్రార్థన చేసే కుటుంబంగా ఈ కుటుంబం ఎంచబడ్డది. అందుకనే భారం కలిగి మనం కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నా యొక్క ఈ గ్రీటింగ్స్ తెలియపరుస్తూ మీ అందరికీ సహోదరుడి తరపున, మరి అందరి తరపున, సంఘం అంతటి తరపున వారికి నా హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవుని మహిమ. చాలా మంచిది. చక్కని అమూల్యమైనటువంటి మాటలు చెప్తూ గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి చంద్రపాల్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఇంకా ఎవరెవరికి గ్రీటింగ్స్ చెప్పాలని అనుకున్నారు? ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారు? అందరూ చెప్పాలనుకుంటున్నారు కదా. అందరికీ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే. సరే, అందరికీ అవకాశం ఉంటుంది. ఎంతో తెలుసా? 10 సెకండ్లు. 10 సెకండ్ల సమయం ఎలాగో తెలుసా? ఒకసారి అందరం కలిసి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ పాస్టర్ అని అందరం కూడా ఓసారి విష్ చేద్దాము. రే పెద్దోడా, అటు ఇటు ఇక్కడ ఈ మూల హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ పాస్టర్. నా వెనకాల చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ పాస్టర్. ఓకే, హ్యాపీ బర్త్డే పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, 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 హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ పాస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పాస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, మీ అందరి తరపున నేను కూడా పాస్టర్ గారికి గ్రీటింగ్స్ చెప్పేశాను. ఒక్క పల్లవి, ఒక చరణం మాత్రం పాడుకుందాము. పాస్టర్ గారు బర్త్డే సందర్భంగా నూతన పరచము దేవా నీ కార్యములు. ఈరోజు తొందరగా అయిపోతుందండి. మనం కరెక్ట్గా 12 అవ్వకముందే 11:59 మనం ముగించేసుకుందాం. ఎవరికి కంగారు పడొద్దు. 12 అవ్వకముందే మీ ప్రామిస్ చేస్తున్నాను, ముగించేసుకుందాం తొందరగాను. ఓకేనా? నూతన పరచము మైక్ తీసుకోండి. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూడును, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూడును, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది
శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్ని కొల్లినా నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే. సంతోష కారణముగా మారణ చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుతూ నీకై ఎదురు చూదును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుతూ నీకై ఎదురు చూదును. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. ప్రతి హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీవు కరుణతో. ప్రతి హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీవు కరుణతో. పరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూదును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూదును. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. సంవత్సరాలెన్నో జరుగుతున్నదో నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుతున్నదో నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూదును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూదును. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది. ఇక వాక్య పరిచర్లోకి వెళ్ళిపోతామండి. వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా వాక్యాన్ని గూర్చి ఎవరైనా ప్రార్థన చేయాలనుకున్నవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్న వారికి వాక్యం నిమిత్తం వాక్య పరిచయం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయవాలి. ప్రార్థన చేసుకుందామని తల ఉంచండి. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభా, గతించే పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా మమ్మలను, మా కుటుంబాన్ని ప్రభా, మా సంఘాన్ని, మా సంఘ కుటుంబాన్ని ప్రభా నీ సజీవాన్ని రెక్కల చోటున కాచి కాపాడిన వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ ఒకసారి దర్శించు ప్రభా నా తండ్రి. నాయన, వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా దర్శించు ప్రభా. నాయన, ఎంతైతే వచ్చారని సన్నిధికి సమస్తము నీకు తెలుసు ప్రభా నా తండ్రి. వారికున్న సమస్యలు తీర్చండి ప్రభా నా తండ్రి.
నాయన నీ స్తుతులు స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడా నీ స్తోత్రం నాయన. నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది బిడ్డలకు పనులు కూడా లేవు తండ్రి. నేను మంచి పనులు దాయిచ్చేయండి ప్రభా నా తండ్రి. ఎంతోమంది ఐడియాలు లేకుండా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిని జ్ఞాపకం చేసుకో ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా, స్తుతులు తండ్రి నాయన. నీ స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. నీ స్తుతులు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా, ఇంతవరకు ప్రభా నా తండ్రి పాటలు ఎందు ప్రభా నా తండ్రి వాక్యపటంలో కూడా తండ్రి నాయన ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నీ తండ్రి నాయన నీ వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా దర్శించు ప్రభా నాయన. నీ బిడ్డను నిలబెట్టుకుని ప్రభా ఏం మాట్లాడబోతున్నావో తండ్రి నాయన మాతో ముఖాముఖిగా మాట్లాడు ప్రభా నాయన. నీ స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డ అయితే నిలబడి ఉండగా ప్రభా నా తండ్రి శక్తి బలం ఆ బిడ్డకి దాయిచ్చేయండి ప్రభా. నీవే ఆ బిడ్డలో ఉండి మాట్లాడు ప్రభా నా తండ్రి నాయన. మనుషుల వైపు కాదు ప్రభా అని మేము చూసేది ప్రభా నా తండ్రి. నువ్వేం మాట పలుకుచున్నావో నా తండ్రి, నా కోసం ఏం మాట పలుకుచున్నారని ఎదురు చూస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన. నీ స్తుతులు ప్రభా నాయన. బిడ్డతో మాతో మాట్లాడు ప్రభా నా తండ్రి నాయన. మాకు కావాల్సిన వర్తమానం దాయిచ్చేయండి ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు నీ దాసులు పుట్టినరోజు తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. గతించిన సంవత్సరములన్నీ కూడా ప్రభా నువ్వు సజీవన రెక్కలను కాచి కాపాడు. నువ్వు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభా ఆ బిడ్డ ప్రవేశిస్తుండగా ప్రభా ఆ బిడ్డపై పెట్టిన భారాన్ని ప్రభా నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. నీ స్తుతులు ప్రభా. ఎంతో విధమైన భారం తండ్రి నాయన. నీ వాక్యాన్ని ప్రభా చేతబట్టుకుని నడవాలంటే ఎంత కష్టమో ప్రభా నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. దేనికి పడకుండా తండ్రి ముందుకు వెళ్ళి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ఎదజలుస్తూ ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధికి నడిపించుటకు సహాయం చేయి ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. బిడ్డని దీవించండి ప్రభా, ఆశీర్వదించు ప్రభా నా తండ్రి. వారి కుటుంబాన్ని ప్రభా దీవించు ప్రభా నా తండ్రి నాయన. నా ప్రభా నాయన. ఇండియాలో ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకో, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా నాయన. నీ దాసురాలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. నీ సేవలు వర్ధింపచే ప్రభా నా తండ్రి నాయన. నీ స్తుతులు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. నీ స్తుతులు ప్రభా. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా నాయన. ఈ కూడికి నాయన అద్భుతంగా జరిగించు ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా నాయన. నీ స్తుతులు ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా నాయన చక్కగా ఇంటకు ప్రభా నాయన. మా తండ్రి సాతాను కూడా ఎటు సెలరేకుండా ప్రభా గొప్ప కార్యములు జరిగించు ప్రభా నాయన. మాతో మాట్లాడు ప్రభా నాయన. నా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి. థ్యాంక్ యూ అండి. వాక్య పరిచయంలోకి వెళ్ళిపోదామండి. మన మధ్యన దైవజనులు రాజ్ కుమార్ గారు ఉన్నారు. వచ్చి దేవుని మాట మనకు అందించవలసిందిగా వారికి మనం చేస్తున్నామండి. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కగా ప్రారంభం నుంచి పాటల ద్వారా దేవుడి నామాన్ని మహింపరిచిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. దేవాదేవుడు నన్ను ప్రేమించి మరొక నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ముందుగా చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఎందుకంటే మనం బ్రతుకున్నాము అంటేనే గొప్ప సాక్ష్యం. ఆయన మహాకృప. మనకంటే గనులైన వారు గొప్పవారు ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం మాత్రం సజీవంగా ఉన్నామంటే కేవలం తండ్రి ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మహింపరుస్తూ ఉన్నాను. నా పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతో శ్రమపడి వచ్చారు. అనేక విధాలుగా మరి వంటలు చేసిన బిడ్డలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఎంతో శ్రమించి వంటలు ఆహార పదార్థాలు తీసుకుని వచ్చారు. అలాగే కేకులు తీసుకొచ్చారు చాలామంది. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఇది కేవలం ప్రభు యొక్క ప్రేమ, ఆయన కృపతో మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్మగలను. అయితే మా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయటం మాత్రమే నా వంతు. కార్యాలు చేసే దేవుడు నా ప్రక్కనే ఉండి
గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుకి ఏది కొదవ లేకుండా ఆయన సకల సమృద్ధినిచ్చి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఆయన ప్రేమను నేను వర్ణించలేను, ఆయన కృపను ఏ విధంగానూ నేను చెప్పలేను. కేవలం ఒక కృతజ్ఞతాస్తుతులు ఆయన చేసిన మేలుల్లో దేన్ని మర్చిపోకుండా చెల్లించగలను. ఈ యొక్క మందిరంలో కావలసినటువంటి అవసరతలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఎవరో ఒకరి రూపంలో ఆయన తీరుస్తూ ఉన్నాడు. వంటలు చేయటానికి మన దగ్గర చాలా పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఈరోజు సహోదరుడు ఉదయ్ పొయ్యి వంట పాత్రలో కూడా మనకు కొనివ్వటానికి ప్రభు సహాయం చేశాడు. సో ఇలా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని ఆయన ప్రత్యేకపరిచి జరిగిస్తూ ఉన్నాడు. మన అవసరతలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి సహోదరుడు క్రాంతి వెహికల్ తీసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. చాలామంది తీసుకురాగలుగుతూ ఉన్నారు. అలాగే తమ్ముడు మన సన్ని కూడా కారు తీసుకున్నారు, చాలా సంతోషం. దేవుడు ఆశీర్దిస్తూ ఉన్నాడు. వాహనాల కొరత లేకుండా అన్నయ్య చంద్రపాల్ గారికి వాహనం ఉంది, రవి గారికి వాహనం ఉంది. ఇలా అందరూ కూడా చాలామంది వాహనాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలా సంతోషిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన ఇస్తాడు. మనం నమ్మకంగా ఉండి ప్రార్థిస్తే చాలు. ఆయన ఇది కొదవ చేసే దేవుడు కానే కాదు. సింహ పిల్లలైన ఆకలితో ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించినటువంటి నరులకి ఏది కొదవ చెయ్యను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మేలులతో తృప్తిపరిచి నడిపించే దేవుడు కనుక ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా కుమారుడికి మరొక దయాకిరీటాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 20వ సంవత్సరంలోనికి వెళ్తూ ఉన్నాడు యవనస్తుడు. వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకు వర్తమానం అందించాలని ప్రార్థన చేయండి. చక్కగా పాటలు పాడతాడు. సో సిగ్గుపడుతూ ఉన్నాడు. ఇంట్లో అయితే చాలా అద్భుతంగా పాటలు పాడతాడు. సో ఇక్కడికి వచ్చినప్పటికి అందరినీ చూసినప్పటికీ సిగ్గుపడుతూ ఉన్నాడు. అదంతా కూడా దేవుడు తీసివేసి ధైర్యపరచేలాగా ఒక అద్భుతమైన ఆరాధన యవనస్తుల ద్వారా జరిగించేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయం చాలా తక్కువగా ఉంది. విలువైనటువంటి చాలా మాటలు తక్కువ సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10 గంటలకు మనం ఈ ప్రాంగణం విడిచి కిందకి వెళ్ళాలి కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నీ కృపతో నన్ను కాపాడి నన్ను రక్షించి నీ రక్తంతో నన్ను శుద్ధీకరించి ఇదిగో నీ పనిలో పాలు భాగస్తులను చేసి అనేక మంది నీ పిల్లలకు నీ మాటలు బోధించే కృపను బాధ్యతను నాపై మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, నీ వాక్యం సత్యం, సత్యం సర్వసత్యములకు నడిపించే కృపను దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, మీ మాటలు మా హృదయానికి ఎంతో అవసరం. మీ మాటలు జీవింప చేసే జీవం కలిగినటువంటి మాటలు. ఆ మాటల ద్వారా మేము బ్రతికే కృపను దయచేయండి. ఎంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగున్నారు, జరిగే వాక్య పరిచర్లు మీరు తోడుగున్నారు. నేను మాట్లాడితే వ్యర్థం, మీరు మాట్లాడితే పరమార్థం. ఉన్న సమయంలో విలువైనటువంటి మాటలు నీ పిల్లలందరూ కూడా వినటానికి మీరు సహాయం దయచేసి ఈ మాటల ద్వారా ఒక నూతన తీర్మానంతో వారు తిరిగి వెళ్ళటానికి నీ కృపను అనుగ్రహించమని. ఏదైనా నా పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది పిల్లలు ప్రయాసపడి వారు ఆహార పదార్థాలు కేకులు అన్నీ తీసుకుని వచ్చారు ప్రభా. ఇదిగో అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఎంతైతే హెచ్చించారో 100 ప్రతిఫలాన్ని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం లెంట్ డేస్లో ఉన్నాం కనుక యాక్చువల్లీ మాట నేను మొదటి వారం బల్ల ఆరాధనలో తెలియపరచాలి అని ఆశపడ్డాను. కానీ మన మధ్యలోకి అనుకోని విధంగా సేవకులు వస్తూ ఉన్నారు కనుక సమయం వారికి ఇవ్వాలి కనుక ఈ యొక్క మాటని ఈ యొక్క సమయంలో మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు.
ఈ అమూల్యమైనటువంటి మాటల్లో ఒక 3 మాటలను మనం విన్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించు అని తండ్రి అయినటువంటి దేవుడికి సిలువలో వేలాడబడుతూ కుమారుడు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం కూడా మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఒకరినొకరు క్షమించుకుందాం, క్షమాపణ కలిగినటువంటి మనసుతో మనం కూడా జీవిద్దాం. రెండవ మాటగా నిశ్చయముగా నువ్వు పరదేశంలో ఉండు అని ఆయన దొంగతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. దొంగ ఎటువంటి సంఘంకి వెళ్లకుండా, ఎటువంటి వాక్యం వినకుండా సెలవులో మారు మనసు పొందుకుని నిశ్చయముగా పరదేశంలో ప్రభుత్వం అన్న విధానాన్ని బట్టి మనం స్తుతించి మనం కూడా ఆ విధంగా చేరాలని ఆశపడాలి. మూడో మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లి యొక్క బాధ్యతను ఆయన గుర్తు చేస్తూ తన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పగించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఘనపరచాలి. అదే క్రమంలో 4వ మాట, తండ్రి నా చేయి నువ్వు ఎందుకు విడనాడితివి అనే మాటని మనకున్న సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా విలువైనటువంటి మాటలని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు. చదవండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందడ చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46, 47 వచనాలు మరొకరు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46, 47 వచనములు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఈ చదవబడినటువంటి 2 మాటలను మనం చూసినట్లయితే, నా దేవ నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా తండ్రి, ఎందుకు నా చెయ్యి నువ్వు విడవలసి వచ్చింది? ఎందుకు నా చెయ్యి నువ్వు విడిచిపెట్టేశావు అని కుమారుడు సిలువలో వేదనతో తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ మాటను మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం చాలా సంవత్సరముల క్రితం అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలుగా మనం గమనించాలి. ఇంచుమించు 3 గంటల సమయంలో ఎందుకు చీకటి పడింది, అసలు ఎందుకు చీకటి పడాల్సి వచ్చింది అనే విషయాన్ని ప్రవక్తలు మనకి ముందే తెలియపరిచారు. ఆమోస్ ప్రవక్త ఈ మాటని ముందే బయలుపరచడం జరిగింది. చదువుదామా మాట. ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగట వేళ భూమికి చీకట కమ్మివేయుదును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట మనకి కొన్ని వేల సంవత్సరముల క్రితం ప్రవక్త బయలుపరిచాడు. దేవుడు ప్రభు అయిన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేస్తాను, పగట వేళ భూమిని చీకటితో కమ్మివేస్తాను అని
తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఇంచుమించు 3 గంటల సమయంలో, ఆయన సిలువ వేసినటువంటి సమయంలో మొత్తం చీకట కమ్మింది అని మనం అనేక పర్యాయాలు వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే ఎందుకు చీకటి పడవలసి వచ్చింది, అసలు ఎందుకు కుమారుడు చేయి తండ్రి విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ కుమారుడు చెయ్యి విడిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, చీకటి కమ్ముతుందా అని మనం ఆలోచన చేయాలి. అక్కడ ఉన్న ప్రజలు ఎవరో కూడా ఈ విషయాల్ని ఆలోచించలేకపోయారు. ఒకవేళ అలా ఆలోచించుంటే చాలా బాగుండేది. ఆయన దైవపుత్రుడు కనుక దైవ కుమారుణ్ణి అన్యాయంగా మరి తీర్పిచ్చి ఆయన్ని సిలువపై ఆ విధంగా సిలువ వేశారు కనుక మరి ఆ విధంగా చీకటి పడింది అని ఆమోస్ ప్రవక్త ముందుగానే ఈ వాక్యంలో రాయబట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు, కీర్తనలో కూడా వెళ్ళినట్లయితే 22వ కీర్తన 1వ వచనంలో కూడా ఈ మాటను కొన్ని వేల సంవత్సరముల క్రితం కీర్తనాకారుడు రాయటం జరిగింది. అంటే ఈ మాటలన్నీ కూడా నెరవేర్పుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. 22వ దావీదు కీర్తన 1వ వచనం, నా దేవ నా దేవ నీవు నన్నేల చేయి విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగానున్నావని కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా తండ్రి, నువ్వెందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు? నీవు చెయ్యి విడిచిపెట్టినందుకే నేను ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నానని ఆయన ఎంతో శ్రమలో నుండి తండ్రిని ప్రశ్నిస్తూ ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడు. అయితే తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడు అనే ప్రశ్న మనం ఆలోచన చేసినట్లయితే దానికి సమాధానం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం రాయబడి ఉంది. దానికి సమాధానం, ఎందుకు తండ్రి కుమారుడు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క తండ్రి చెయ్యి విడవటానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దానికి సమాధానం ఈ మాట కనిపిస్తూ ఉంది. ఎందుకు తండ్రి కుమారుడు చెయ్యి విడిచిపెట్టాడు అంటే, ఆయన కుమారుడి కంటే నిన్ను నన్ను అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు, అత్యధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఆయనకున్నటువంటి ఒక్కగానొక కుమారుడి చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు తండ్రి దగ్గరకు చేరుతాడు గనుక ఆయన ఆలోచన చేయలేదు. ఎందుకంటే నా కుమారుడు నేను చేయి విడిచిన నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, నాతో ఉంటాడు అని ఆయన నమ్మాడు గనుక. అయితే ఆ కుమారుడు రక్తంలో కడగబడినటువంటి మనం కూడా తండ్రి దగ్గరికి చేరాలి అంటే మనం కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఏ విషయాలను మనకు బోధించాడో ఆ విషయాలను మనం ఖచ్చితంగా పాటించి మనం కూడా కుమారుడిని వెంబడించాలి అని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అందుకే నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తామో అప్పుడే మనం ఆ యొక్క పరలోకానికి చేరగలము అని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడు అంటే, ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. ఆయన ఎప్పుడు ప్రేమించే దేవుడు. ఆయన దినమెల్లా ఆయన చేతులు చేప మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రిందకి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అని తండ్రి అయినటువంటి దేవుడు దినమెల్లా ఆయన చేతులు చేపుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రం ఆయన చేతుల కిందకి వెళ్ళలేకపోతూ ఉన్నాం. కానీ కుమారుడు మరి చెయ్యి విడిచాడు అంటే ఆయన మన కొరకే కుమారుణ్ణి చెయ్యి విడిచాడు. ఎందుకంటే ఆయన రక్తం చిందించాలి, ఆయన రక్తంలో మనం కడగబడాలి, అప్పుడే మనం పరిశుద్ధులుగా మారాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆ కుమారుడు రక్తం చిందించినా కూడా మనం మాత్రం
పరిశుద్ధపరచబడలేకపోతూ ఉన్నాం, పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నాం. అయితే మనం ఆలోచన చేయాలి. మనం పరలోకం చేరాలి అంటే కుమారుణ్ణి మనం వెంబడించాలి. కుమారుని వెంబడించాలి అంటే వాక్యాన్ని ముందుగా మనం వెంబడించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, వాక్యానుసారంగా మనం జీవిస్తామో, అప్పుడు మనం పరలోకం చేరే వారంగా ఉంటాం కనుక అయితే అందరూ గమనించాలి అని మరి నేను ఒకసారి తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఒక్కగానో కుమారుని మన కొరకు ఆయన ఎంత వేదన పడి ఉంటాడండి. కుమారుడు తండ్రి నన్ను ఎందుకు నువ్వు చెయ్యి విడిచావయా అని తండ్రిని కుమారుడు ప్రశ్నిస్తూ ఉంటే తండ్రి ఎంత వేదన పడిపోయి ఉంటాడండి. ఒకసారి అబ్రహాము జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. బలివ్వటానికి తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఇస్సాకు తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, తండ్రి మనం ఇద్దరమే వెళ్తూ ఉన్నాం, బలివ్వటానికి గొర్రె పిల్లేది అని. అంటే అప్పుడు అబ్రహాము ఆ మాట అన్నింటినీ ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఒక్కగానొక్క కుమారుడిని బలివ్వటానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఎంత వేదన చెందాడో దానికంటే వేదన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడి కొరకు అనుభవించాడు. కానీ ఎందుకు అంటే ఆయన నీ కొరకు నా కొరకు అంత బాధను ఆయన వదులుకున్న కుమారుడిని మన కొరకు బలిదానంగా సమర్పించాడని మనం తెలుసుకోవాలండి. అయితే అబ్రహాం జీవితంలో ఇస్సాకు ప్రశ్నించినప్పుడు అబ్రహాం కూడా ఎంతగానో బాధపడి ఉంటాడు. అయితే అబ్రహాము బలి ఇవ్వటానికి కుమారుడిని ఎక్కడికైతే తీసుకువెళ్ళాడో, ఏ పర్వతం మీదకైతే తీసుకువెళ్ళాడో, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అదే పర్వతం మీద సిలువ వేయబడింది. అదే పర్వతం మీద ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే ఒకసారి ఆలోచన చేయాలి, దేవుడు ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశాల్లో మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనే విషయాన్ని ఒక చక్కని అవకాశాన్ని ప్రభు మన కొరకు అనుగ్రహించాడు. ఆయన మనం వెంబడిస్తే చాలు. వాక్యములు అంటూ ఉన్నాడు కదా, మీరు నన్ను వెంబడిస్తే చాలు, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, మీ పక్షాన నేను ఉండగా మీకు విరోధి ఎవ్వరు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదండి ఆయన వెంబడేస్తే. ఆయన మన పక్షాన్నడు, మీకు విరోధి ఎవరో అని అడుగుతూ ఉన్నాడు. ఆయన మనకి ఎవరు విరోధులు లేరండి లోకంలో. అందరం ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి ఏ విధంగా చెయ్యి విడిచాడో మనల్ని కూడా ఆ విధంగా చెయ్యి విడనాడకుండా మనం చూసుకోవాలండి. ఒకవేళ మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తండ్రిని వేడుకోవాలి. ఒకసారి తండ్రి అయినటువంటి దేవుడు మన చెయ్యి విడిచాడంటే మన బ్రతుకులు, మన జీవితాలు కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, తండ్రి కోరుకున్నటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా లేదా. ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అద్వితీయ కుమారుని ఆయన మన కొరకు పశువుగా బలిచ్చినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. నేను చాలామందిని ఈ లోకంలో చూస్తూ ఉంటాను, కానీ దేవుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని కోరుకున్నారో అటువంటి జీవితాన్ని వారు జీవించలేకపోతూ ఉన్నారు. అయితే నేను అధికముగా చూస్తూ ఉన్నటువంటి వారిలో నాకు అత్యధికంగా దేవుని పని చేస్తున్న వారే కనిపిస్తారండి మొదటగా. ఎందుకంటే ఈ ఖత్తర్ దేశంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు. కానీ వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా నేను చాలా బాధపడుతూ ఉంటాను. అయ్యా వారిని క్షమించు, వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఈ విధంగా నీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు, నీ పనిలో ఈ విధంగా నడుస్తూ ఉన్నారు, వారిని క్షమించు అని నేను ప్రార్థిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన పనిలో నమ్మకంగా ఉండాలండి. ఆయన పని నమ్మకంగా మాత్రమే చేయాలి మనం. కానీ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది మోసం చేస్తూ ఉన్నారు, చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నేను చూసినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే చాలామంది మొట్టమొదటిగా లెక్క అప్పగించాలి అంటే ఆయన పనిచేసే సేవకుడే లెక్క అప్పగించాలండి. మొట్టమొదటిగా ప్రధాన పాప ఎవడంటే సేవకుడు అని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే వారిలో నమ్మకత్వం లేదు, యథార్థమైనటువంటి ప్రవర్తన లేదు, నీతిని అనుసరించట్లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. వారు చేసే పనులన్నీ దేవునిపై ఆధారపడి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చేయట్లేదు, కానీ వారు సొంత ఆలోచనలతో ముందుకెళ్తున్నటువంటి సేవకులు ఖత్తర్ దేశంలో అనేక మందిని చూస్తూ ఉన్నానండి. చాలా బాధ అనిపిస్తూ
ఉంది. పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతి పట్టుకుంటూ ఉన్నారు, పరిశుద్ధమైన గ్రంథంలో మాటలను తెలియపరుస్తూ ఉన్నారు. కానీ వారు సరైనటువంటి మార్గాల్లో నడవలేకపోతూ ఉన్నారు. వారు సరైన మార్గాల్లో నడవకుండా అనేక మందిని మోసపరుస్తూ ఉన్నారు. ఆ మాటల ద్వారా మీరు ఎలా జీవించాలి, మీరు అలా జీవించాలని ఎంతో అద్భుతమైనటువంటి మాటలు తెలియపరుస్తారు, కానీ వారు మాత్రం జీవించలేకపోతూ ఉన్నారు. కానీ తండ్రి అన్నీ చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక దినాన చెయ్యి విడుస్తాడు. చెయ్యి విడిచాడంటే మన బ్రతుకులు కూడా కుమారుడు ఏ విధంగా వేదన చెందాడో ఆ విధంగా మనం కూడా వేదన చెందుతాం. కనుక తండ్రి ఏ జీవితాన్ని అయితే కోరుకుంటూ ఉన్నాడో ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించే వరంగా ఉండాలి. ఇంచుమించు 3 గంటల సమయంలో మొత్తం చీకటి పడిపోయింది. ఎందుకు చీకటి పడిందంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభుని బలిదానముగా మరి సిలువలో బలి చేశారు కనుక మరి అందుకని ప్రకృతి కూడా సహించలేకపోయింది. చీకటి కమ్మేసింది మొత్తం. కానీ అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో ఒక సినిమా చూసినట్టే చూస్తున్నారు, కానీ వారు మాత్రం ఏ పరిస్థితుల్లోని ఎందుకు ఈ విధంగా చీకటి పడిపోయింది, ఎందుకు ఈ విధంగా చీకటి పడాల్సి వచ్చింది అనే ఆలోచన కూడా వారికి రాలేకపోయిందండి. ఎందుకు చీకటి పడిందంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి కుమారుడు చెయ్యి విడిచాడు కనుక ఆ యొక్క ప్రకృతి కూడా సహించలేక ఆ యొక్క ఘోరాన్ని చూడలేక చీకటి అయిపోయినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన జీవితాలను మనం మార్చుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రార్థించాలి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనం సరైన రీతిలో నడవాలి అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చాలా బాధపడుతూ ఉంటానండి. దేశంలో జీవిస్తూ ఉన్నాను కానీ నేను చాలా బాధపడుతూ ఉంటాను అనేక పర్యాయాలు. ఎందుకంటే సరైనటువంటి మార్గాల్లో సేవకులు నడిపించలేకపోతూ ఉన్నారు, సరైనటువంటి మార్గాల్లో వారు నడిపించలేకుండా ఉన్నారు, సరైనటువంటి బోధ వారు చేయలేకపోతూ ఉన్నారు, కల్పిత కథలు చెబుతూ ఉన్నారు, అన్ని విషయాల్లోని వారు సొంత మాటలనే తెలియపరుస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధమైన గ్రంథం ఏం తెలియపరుస్తుంది, పరిశుద్ధమైన గ్రంథంలో ఏం మాటలు ఉన్నాయి, ఆ మాటలు ఏ విధంగా సంఘంలోకి వచ్చినటువంటి పిల్లలకు బోధించాలనే ఆలోచన జ్ఞానం వారికి లేకపోవటాన్ని బట్టే. కానీ ఒక సేవకుడు తప్పు చేస్తే 2 శిక్షలని మర్చిపోతూ ఉన్నారు. కానీ వారు ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారంటే నిజంగా చెప్తానండి, ఒక ఐడి విషయంలో మోసం చేస్తున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకునే సేవకులు చాలామంది ఉన్నారు. అనేక విధాలుగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మోసమే జరుగుతుందండి. ఎవరి మోసం అత్యధికంగా చేస్తున్నారంటే పాస్టర్లు మాత్రమే మోసం చేస్తున్నారని నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను నమ్మకంగా ఆయన యందు జీవిస్తూ ఉన్నాను, యథార్థమైనటువంటి ప్రవర్తనతో నేను ఆయన యందు ఉన్నాను, నీతిని అనుసరిస్తూ ఉన్నాను, హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ ప్రాణం పోయినా సరే, ఈ క్షణంలో పోయినా సరే సంతోషించే వ్యక్తినే తప్ప కానీ అయ్యో నా ప్రాణం పోతుందేమో, నన్ను ఎవరో ఏదో చేస్తారేమో అని భయపడే వ్యక్తిని కాదు. నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. విరోధి ఎవ్వరూ అని అడుగుతున్నారండి, ఎవ్వరు విరోధి లేరు. ఆయన నా పక్షాన ఉన్నాడు. ఆయన నన్ను కాపాడే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నన్ను పోషించే దేవుడు నా పక్షాన ఉండగా ఎవరికి భయపడాలండి? లోకంలో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదండి. పిల్లలు ఎప్పుడు తండ్రికి మాత్రమే భయపడాలి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడికి మాత్రమే మనం భయపడదాం. ఈ లోకంలో ఎవ్వరికి కూడా భయపడాల్సిన పని మనకు లేనే లేదు. ఎందుకంటే మన పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు కనుక మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. యథార్థమైనటువంటి ప్రవర్తన ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నీతిని అనుసరించాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా నువ్వు చనిపోతున్నా సరే హృదయపూర్వకంగా మాత్రమే మాట్లాడాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఇదేది చేయకుండా అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాం, అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాం, అనేక మందిని గొడవలు పెడుతూ ఉన్నాం. చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉన్నారండి చాలామంది. చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటారు. నిన్ను అక్కడ చూశాను, నిన్నెక్కడ చూశాను, చాలా సులువుగా చిక్కులు పెట్టేసేవారు ఉన్నారు. నేను చాలా బాధపడుతూ ఉంటాను ఈ మందిర విషయంలో కూడా. ఇక్కడ నేను ఒకటే చెప్తాను మరలా కూడా, ఈ యొక్క మందిరం సమస్త జనులను శిష్యులుగా చేయమని ప్రభు నాకు ఆజ్ఞాపించాడు. ఈ మందిరం ప్రారంభంలోనే నేను తెలియపరచడం జరిగింది, మళ్ళీ తెలియపరుస్తున్నాను. సమస్త జనులని శిష్యులుగా చేయి. అందరూ కూడా వారి సొంత లాభం కొరకు, వారి కుటుంబస్తులే, వారి పిల్లలే, వారి భార్యలే, వారి అల్లుళ్ళే, వారి కూతుర్లే, వారి కుటుంబస్తులు మాత్రమే ప్రతి సంఘంలో కనబడుతూ ఉన్నారు. కానీ అది కాదు ప్రభు కోరుకునేది. ఆయన సమస్త జనులైన శిష్యులుగా చెయ్యాలని నాకు ఆదేశించాడు. అదే మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను. ఇక్కడ నిలబడి అనేక మంది వాక్యాలు చెప్తూ ఉంటారు.
సంఘం మంది. మనమందరం ఎంతగానో ప్రయాసపడి ఎంతో భారాన్ని భరించుకొని ఈ సంఘం యొక్క రెంటలు కట్టుకుని మనం నడిపించుకుంటూ ఉన్నాం. కానీ కొంతమంది సేవకులు ఉన్నారు, అయ్యో ఆమెకు వాక్యం ఇచ్చావా, ఆమె జీవితం నీకు తెలుసా? ముందు నీ జీవితం నీకు తెలుసా? ముందు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం నీకు తెలుసా? ప్రభు దగ్గర నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసా? ప్రభులో నీ బ్రతుకు ఎలా ఉందో తెలుసా? నీచమైనటువంటి బ్రతుకు. ముందు అలాంటి వారందరూ కూడా బ్రతుకు మార్చుకుని ప్రభు పని చేస్తే తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఆ విధంగా మాట్లాడేవారు ఎవరైనా సరే ప్రభువుకు భయపడాలి. నమ్మకంగా జీవిస్తేనే ఆయన కిరీటాన్ని ఇస్తానన్నాడు. నమ్మకంగా జీవించి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలి. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతో ప్రార్థించాలి. అంతేగాని ఒట్టిగా ఏది రాదు, ఊరికనే ఏది రాదు. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ధనాన్ని సంపాదించడం కొరకు ఎంతో శ్రమ పడాలి. మరి పరలోకం చేరుకోవాలంటే ఎంత శ్రమ పడాలండి? అనేక మంది సేవకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాగల దినాల్లో ఇది ఇంకా ఎక్కువైతే పేరును ఒక్కొక్క వారం ఒక్కొక్క సేవకుడి కొరకు వాక్యం చెప్పాలని కూడా నిర్ణయించుకున్నాను. ఎవ్వడేం చేయలేడండి, ఇక్కడ ఎవ్వడేం చేయలేడు. కేవలం ఒక దేవుడు మాత్రమే ఏదైనా చేయాలంటే, ఆయన ఆజ్ఞ లేనిదే ఒక ఎంట్రీకి కూడా తలలోంచి నేల రాలదని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన ఆజ్ఞ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. దయచేసి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించేవారి దగ్గరికి మీరు వెళ్ళండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్య వెలుగులో మీరు జీవించండి. కానీ ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్పరు, ఎందుకంటే సంఖ్య తగ్గిపోద్ది. ఇలా మాట్లాడితే చాలామంది మానేస్తారు. కానీ అయినా సరే ప్రభు ఒకటే చెప్తూ ఉన్నాడు, ఉన్నదన్నట్టే మాట్లాడాలి. మన మాట ఎలా ఉండాలన్నాడండి? అవునంటే అవును, కాదంటే కాదు. అదే విధంగా ఉండాలి. ప్రాణం పోతున్నా సరే అవునంటే అవును, కాదంటే కాదు. ఆ విధంగా మనం జీవిద్దాం. ఆయన సిలువలో పలికినటువంటి మాటలని ధ్యానం చేద్దాం. ఆయనకు సమీపంగా జీవిద్దాం. ఆయన కుమారుణ్ణి మన కొరకే చేయి విడిచేశాడు. ఆయన ఇంకా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చేతుల కింద మనకు ఆశ్రయం. ఆయన చేతుల కిందకు మనం ఎప్పుడైతే వెళ్తామో మనకు ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా తీసివేసే దేవుడు మన కన్న తండ్రి. మన కన్న తండ్రి దగ్గరికి మనం వెళ్తే చాలు. మన కన్న తండ్రి దగ్గరికి మనం వెళ్తే చాలు. మన పిల్లలు మన దగ్గరికి వస్తాను ఎంత సంతోషిస్తామండి. అలాగే ఆయన పిల్లలుగా మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హక్కును చేర్చుకునే దేవుడు, తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిద్దాం. ఆయన మాటలు మన హృదయంలో నింపుకొని ముందుకు అడుగులు వేద్దాం. అటు విధమైన కృపదేవ దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్. మంచిదండి. ఇంతవరకు కూడా దేవుని యొక్క మాటలు మనం అందరం విని ఉన్నాము. ఈ యొక్క దేవుని యొక్క మాటలు మన దైవజనులు రాజ్ కుమార్ గారి ద్వారా మనందరం కూడా ఈ యొక్క మాటలు విని ఉన్నాము. వాటి ప్రకారం మనం నడుచుకోవాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడండి, కానుకలు సమర్పించుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దామండి. ఇక సమయం లేదు, ఎక్కువ అవుతుంది. ఎవరైనా ఒక పల్లవి చరణం ఎవరైనా పాడాలనుకుంటే పాడతారా? ఏమన్నా మీరు దయచేసి అందరూ నిలబడండి, లేచి నిలబడండి. పాట పాడుకున్నచు కానుకలు సమర్పించుకుందాము. నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని అని పాట పాడుకుని దేవుని నామమును స్తుతిద్దామండి. నా కృప నీకు చాలును, నాదయ నా కృప నీకు చాలుననే, నా దయ నీపై ఉన్నదని, నా రచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. నా కృప నీకు చాలుననే, నా దయ నీపై ఉన్నదని, నా రచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నా కృప
నేను నీకు తోడే ఉన్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని నేను నీకు తోడే ఉన్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని నీ అరెకాలు మోపు చోటు అలలని అణిగిపోవును నీ అరెకాలు మోపు చోటు అలలని అణిగిపోవును పొంగి పొర్లే దీవెనలను నీ అందు ఉంచాలని పొంగి పొర్లే దీవెనలను నీ అందు ఉంచానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్ను ఆదరించిన నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్ను ఆదరించిన నాకు పలికు తాళననే నా దయనిపై ఉన్నదనే నార చేతిలో నడుపుతున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్ను ఆదరించిన నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్ను ఆదరించిన నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్ను ఆదరించిన ఓకే, చాలా మంచిదండి. సంతోషకరంగా ఈ యొక్క దేవుని ఆరాధన జరిగింది. ఇక సమయాన్ని మన దైవజనులకు అప్పగించి ఇంతటితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందామండి. హల్లెలూయా. 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం దేవా, కృపగల తండ్రి, ప్రేమమైన నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు 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 తండ్రి. దేవా ఇప్పుడు తండ్రి ఇంతవరకు ప్రభా మీ కృపా కాపుదల్లో ఉంచి మమ్మల్ని ఉంచారు, క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. ఏదో తండ్రి బిడ్డలందరూ కూడా ప్రభా నీ యొక్క మంచి వాక్యాన్ని నీ ప్రియ బిడ్డ ద్వారా ప్రభా నీ దాసుని ద్వారా వినిపింప చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి ఆ అంధకారాన్ని మేము గుర్తెరగటానికి కృప చూపించారు ప్రభావ. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకాన్ని ఎంతగా ప్రేమించారు. లోకం అంటే ప్రభా ఇదిగో తండ్రి మనుషులమే కదా తండ్రి, మనుషులు అందరం కూడా తండ్రి మీరు ప్రేమించిన రీతిని మేము ప్రేమించలేకపోతే ప్రభా దేవా ఇదిగో తండ్రి మీకును మాకును సంబంధం లేకుండా పోతుంది ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి. మీరు ఎట్టి రీతిలో మమ్మల్ని ప్రేమించారో ప్రభా అట్టి రీతిలోనే మేము ప్రేమించాలి తండ్రి. ఎందుకంటే మీరు ప్రియుడు, మేము ప్రియురాలము తండ్రి. దేవా మీరు వరుడు, మేము వధువు సంఘం తండ్రి ప్రభా. దేవా మీకును మాకును కలిపి ప్రభా మనందరూ కలిసి దేవా మీ సన్నిధిలో ఆ పరలోకంలో నివసించే భాగ్యం మా అందరికీ దయచేయండి. దేవా ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఎంతో ప్రభా ఆసక్తితో విన్న వాక్యము ప్రభా ఇదిగో తండ్రి అపవాది ప్రభా అపహరించిపోకున్నట్లు, దొంగిలించుకున్నట్లు ప్రతి బిడ్డలోనూ అది ఫలించేటట్లు సహాయం చేయండి. అది ఫలించినట్లయితే ప్రభా ఇదిగో తండ్రి నీటి పక్కన నాటబడినటువంటి చెట్టు వల్ల మేము మొలుస్తాం తండ్రి. ఎప్పుడు నవ్వుతూ ఉంటాం తండ్రి, ఎప్పుడు దురభిప్రాయాలు ఉండవు తండ్రి, ఎప్పుడు మా మనసులో కలతలు లేకపోతే చెడు అభిప్రాయాలు అనేది ఉండవు ప్రభా. సహోదరుడు ఎన్నో విషయాలు చెప్తూ తండ్రి బిడ్డలు తనంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు తండ్రి. ఇది మా సంఘంలో ఉండకూడదు ప్రభా. మీరు అందరిని బిడ్డలందరితో ప్రత్యేకంగా మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి మీ కొరకు మాత్రమే మేము బ్రతకాలి తండ్రి. ఇహలోక సంబంధమైనటువంటి సమస్యలైన ఇట్లా ఇహలోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితి కూడా మమ్మల్ని ఒకరినొకరిని వేరు చేయకూడదు ప్రభా. మీ ప్రేమ నుండి మేము వేరుపరచబడకూడదు ప్రభా. అటు భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. భారం కలిగి సేవ చేస్తున్నాను ఈ దాసుని ఇంకను బలపరచండి. ఈ దయాన్ని మీరు ఒక దయా కిరీటాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఇంకా అనేకమైన దయా కిరీటాలు తనకును తన బిడ్డకును తన కుటుంబాన్ని అందరికీ దయచేయండి. ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా ప్రభా మేము అనేక దయా కిరీటాలు పొందుకుని మీ దయను మేము చూడగలిగే భాగ్యం దయచేయండి. మీ దయలో వర్ధిల్లి భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా బిడ్డలు కూడా మీ దయలో పెరగడానికి మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. మా ప్రార్థన శక్తి తండ్రి
మా బిడ్డలను బాగు చేయాలి. అవును ప్రభా. మా బిడ్డల్ని వృద్ధిలోకి తేవాలి. అవునయ్యా. మా బిడ్డలు చెడిపోకుండా ప్రభా ఆ బిడ్డలు మంచి బాటలో నడవాలి అంటే అవునయ్యా. దేవా నీ వాక్యం ప్రకారం మేము బ్రతకాలి. అవును నీ ప్రభా నీ చిత్త ప్రకారంగా మేము బ్రతకాలి తండ్రి. యేసయ్య నిత్యము ప్రార్థన చేయాలి. అట్టి భాగ్యాన్ని కూడా ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా ఈ సేవలో వాడబడాలి దేవా. వారిని కొంచెంగా తండ్రి దేవా ఏ రీతిలో అయితే ఉగ్గుపాలతో బిడ్డలు పెంచగలము ఆ రీతిలో ప్రభా బిడ్డలకి కొంచెంగా నీ వాక్యాన్ని ప్రబోధించి తండ్రి బిడ్డలను బలపరచడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న సహోదరులందరూ కూడా తండ్రి భారం కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మంచిగా ప్రభా మేమందరం కూడా సంఘంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ సంతోషమైనటువంటి మనస్తత్వాలతో వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. మా ఆలోచనలో ప్రభా వేరు కాకూడదండి. ఏక మనసుతో మేము అందరం జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాలంలో ప్రభా ఇదిగో ముగించుకుని వెళ్తూ ఉన్నాం తండ్రి. మా అందరితో మీరు ఉండండి. క్షేమకరంగా మా గృహాలు చేర్చండి. మళ్ళీ తిరిగి మేము కలుసుకునే పర్యాంతరము కూడా మీ కాపుదల మెండుగా మా అందరికి దయచేయండి. ఈ కార్యక్రమం నడిపించిన బిడ్డ చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను కూడా ఆశీర్వదించండి. పాల్గొన్న మమ్మల్ని అందరినీ కూడా మీ మెండైన దీవెన ఆశీర్వాదాలు పరలోకం నుండి చాలనంత ప్రభా ఆ పరలోకం నుండి మీరు మాకు అందరికి అనుగ్రహిస్తారు. ఇచ్చినటువంటి కానుకలను వర్ధిల్లింప చేయండి. లేని వారికి మేము సహాయం చేసే భాగ్యం మాకు దయచేయండి. అటువంటి మనసు మాకు కావాలి ప్రభు. అటువంటి ఉపవాసం మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటాం. ఎవరైనా మర్చినట్లే ఏ విషయాలైనా మర్చినట్లయితే ప్రభు అవి మీ కృప చూపించండి. మీ కృపలో ప్రభు వాటిని కూడా నెరవేర్చండి. సహాయం చేయండి. మమ్మల్ని మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానము ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ దినం కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు పలు రకాలుగా ఈ దినము ఆయన పనిలో వాడబడిన ప్రతి ఒక్క బిడకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే చేయం ప్రభునేసు రక్తమే చేయం ప్రభునేసు రక్తమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 ఆశీర్వాదంబుల్ మావేగా వర్షింపజేయుమీషా ఆశతో నమ్మేయున్నావు సత్య వాగ్దానము ఈ మాహిమేగా కృమ్మారించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. 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 దేవుని కృప ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. 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 అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. ఆపేయండి.